విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా చావుకు కారణం అతని వేధింపుల వల్లే మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుందంటూ కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, లేదా కొంతమంది భయపెడుతుంటారు. భయపెట్టిన వాళ్ళకి వేరే సెక్షన్, కానీ ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ మీద గతంలో ఐపీసీ 306 కింద సెక్షన్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసేవారు. అంటే ఎవరి మీద కోపం ఉన్నా ఈ విధంగా చనిపోతూ లెటర్ పెడితే 306 వస్తుందా, లేదు నిజంగానే వాటి సెక్షన్లు పెట్టినప్పుడు కారణం ఉంటేనే పెడతారా అనే విషయం అంతా మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల్ గారు ఉన్నారు. అందుకే చాలా క్లారిటీ తీసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే మురళి గారు. సార్, నా మీద ఎవరికో కోపం ఉంది, నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, నా చావు కారణం పలానా వ్యక్తి అని ఒక లెటర్ రాసి ఆయన అప్స్కాండ్గా అయిపోయాడు అనుకో, ఆ కుటుంబం అంతా మా ఇంటి ముందు కూర్చుంటుంది, పోలీసులు నన్ను తీసుకెళ్ళి కూర్చోపెడతారు. అది ఒక పర్సెప్షన్. ఇంకో నిజంగానే ఆయన సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, పోలీసులు నాకు సంబంధం లేకపోయినా నన్ను తీసుకెళ్తారు, గతంలో ఐపీసీలో 306 పెట్టి నన్ను పంపిస్తారు. అసలు ఆ చనిపోయిన వ్యక్తి నాకు ఉన్న రిలేషన్ కూడా చూడరు, అసలు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేద్దామని కూడా ఉండదు. నిజంగా ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చాను, నేను వేధించాను అనుకోండి, ఆయన చేసుకున్నాడంటే ఒక రీజన్ ఉంది, కానీ నేను డబ్బులు ఇచ్చి అడగడం తప్పు అన్నది కరెక్ట్ కాదు. ఈ సెక్షన్ ఎలా మనం చూడొచ్చు, ఇది మిస్యూజ్ అవుతుందేమని ఒక అభిప్రాయం వస్తుంది. ఇది 306 అనేది మోస్ట్ అబ్యూజ్డ్ ప్రావిజన్ అండి ఐపీసీలో. 498 అబ్యూజ్ అవుతుంది అనేది సుప్రీంకోర్టు అన్నది కాబట్టి ఓకే, కానీ 306 అనేది అబ్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లా అని దాదాపు కొన్ని వందల జడ్జిమెంట్లలో సుప్రీంకోర్ట్స్, హైకోర్ట్స్ గతంలో 306 కేసెస్ని కొట్టేయడం జరిగింది. ఇప్పుడు మీకు చాలా పాపులర్ కేసు హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీలో ఒక ఉత్తరప్రదేశ్ కేసు ఇది. అందులో సేల్స్ మెన్ ఉండేవాడు. ఈ సేల్స్ మెన్ మీద సేల్స్ చేయట్లేదు అని చెప్పి చాలా ప్రెషర్ పెరుగుతుంది అనమాట. కట్ షార్ట్గా చెప్తున్నాను, చాలా ప్రెషర్ పెరుగుతుంది. వీళ్ళకు మీటింగ్ ఉంటుంది, టీమ్ మీటింగ్ ఉంటుంది. ఈ టీమ్ మీటింగ్లో ఈ మేనేజర్లు, ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు సేల్స్ చేయట్లేదు, నీకు టార్గెట్స్ మీట్ అవ్వట్లేదు అని చెప్పి చాలా ఎక్కువ ప్రెషర్ చేస్తారు. లేకుంటే నేను జాబ్లో నుంచి తీసేస్తాము, నువ్వు పర్ఫార్మెన్స్ లేదు నీదే అనగానే ఇతను సూసైడ్ చేసుకుంటాడు. సూసైడ్ చేసుకుంటే 306 కింద వాళ్ళ మీద కేసులు కట్టారు యూపీలో. సో అలహాబాద్ హైకోర్టుకు న్యాచురల్గా యూనిలివర్ వాళ్ళు, కంపెనీ వాళ్ళు కేసేసారు. కేసేసి క్వాష్ చేయండి, దీన్ని మేమెలా బాధ్యులం అవుతాము, వ్యక్తి ప్రెజర్ తీసుకోలేక చచ్చిపోతే నేను ఎట్లా బాధ్యుడిని అవుతానని చెప్పి కేసేసారు. అలహాబాద్ హైకోర్టు ఏమందంటే సర్ప్రైజింగ్లీ, లేదు మీరు ప్రెజర్ వల్లనే కదా అతను చనిపోయింది, 306 లేదని ఎలా అంటారు అని చెప్పి అసలు 306 ఎలా వస్తుందో కూడా జడ్జిమెంట్ రాశారు. రాస్తే ఇంకా అల్టిమేట్లీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది మ్యాటర్. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఒక వ్యక్తి ప్రెజర్ తట్టుకోలేక అతను చనిపోతే దాని కంపెనీ ఎట్లా బాధ్యత వహించాలా? 306 ఇంగ్రీడియంట్ ఏంటి, అసలు అబేట్మెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి? 107లో అబేట్మెంట్ డెఫినేషన్ ఉంటుంది. అసలు ఈ అబేట్మెంట్ ఏంటి, అబేట్మెంట్ ఎలా జరగాలి, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో దాన్ని అబేట్మెంట్ అనాలి అని చెప్పి సుప్రీంకోర్టు దాన్ని ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేస్తూ, అలహాబాద్ హైకోర్టుకి మాత్రం తెలియదు అని చెప్పి కూడా అలహాబాద్ హైకోర్టు మీద కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. అయితే ఏంటంటే, మీకు మన ఏపీ కేసు కూడా ఆయన ఎద్దనపూడి మధుసూదన్ రావు గారు కేసు అనుకుంటారు, వాజ్ సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఆయన కూతురు కూడా చనిపోతుంది. ఇద్దరు, అల్లుడు కూతురు ఇద్దరు కూడా యూఎస్లో ఉంటారు. ఫ్రీక్వెంట్గా ఇండియాకి వచ్చిపోతూ ఉంటారు. వచ్చినప్పుడు మళ్ళీ ఈయన ఇంట్లోనే ఉంటారు. ఈయన ఇన్స్పెక్టర్ అనమాట. అయితే ఆవిడ డిప్రెషన్లో ఉంటుంది, వెయిట్ తగ్గిపోద్ది, 20 కిలోల వెయిట్ తగ్గిపోద్ది ఆవిడ. ఇవన్నీ జరుగుతాయి. వన్ డే వాళ్ళు ఇక్కడికి ఇండియాకి వచ్చినప్పుడు ఈ ఎద్దనపూడి గారి ఇంట్లో ఉన్నప్పుడే ఆ అమ్మాయి చనిపోద్ది. చనిపోయిన తర్వాత క్రిమేషన్ చేసి తర్వాత నెక్స్ట్ డేనో రెండో రోజు ఎఫ్ఐఆర్ అవుతుంది. హైకోర్టు క్వాష్ చేయలేదు దీన్ని, మళ్ళీ ఇది కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు ఏమన్నది అంటే, అసలు ఎఫ్ఐఆర్లో నువ్వు ఎస్ఐ అయ్యండి ఇమ్మీడియట్గా చెప్పాలి ఇంత పెద్ద క్రైము అని చెప్పేసి అదొక డిలే. అలాగే 306 ఇంగ్రీడియంట్ ఏంటి అంటే, అతను ఏమన్నా ఈవిడ చనిపోవాలి అనే పరిస్థితులు క్రియేట్ చేశాడా, లేదంటే ఆవిడ చనిపోవాలి అనే ఇంటెన్షన్తో ఎలాంటి సిచ్యువేషన్స్ అన్న క్రియేట్ చేశాడా అనేది ఇంపార్టెంట్ అక్కడ అని చెప్పి అది కూడా క్వాష్ చేయడం జరిగింది. బోల్డ్ కేసులు ఉన్నాయి. నిన్న కూడా సుప్రీంకోర్టు ఉజ్జల్ బుయాన్ గారు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చారు. అది మన గుజరాత్ మ్యాటర్. అది అందులో కూడా ఏంటంటే, ఈ కాంప్రమైజ్ అయిన సెక్షువల్ వీడియోస్
చూపించి బ్లాక్మెయిల్ చేస్తారనమాట. ఇది నేను బయట పెడతాను, హౌస్ మేడ్కి ఓనర్కి మధ్యలో జరుగుతుంది. అయితే ఈ న్యూడ్ ఫోటోలు చూపించేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఈ పలానా వ్యక్తి వల్ల ప్రెజర్ వల్ల నేను చచ్చిపోతున్నానని చెప్పేసి సూసైడ్ నోటు కూడా రాసి నోట్లో పలానా వ్యక్తి వల్ల నేను చచ్చిపోతున్నాను, వీళ్ళందరూ కూడా నన్ను బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పేసి రాసి చచ్చిపోయిన తర్వాత కూడా సుప్రీంకోర్టు సైడ్ అసలు నథింగ్ డూయింగ్, ఇందులో అసలు 306 ఇంగ్రీడియంట్ ఏం లేదు అని చెప్పి ఆ కేసును కూడా నిన్న కొట్టేయడం జరిగింది. అందులో మంచి అబ్జర్వేషన్ సుప్రీంకోర్టు నేను ఉజ్జల్ భుయాన్ గారు ఆథర్ చేశారు ఆ జడ్జిమెంట్ని. ఆ జడ్జిమెంట్లో కూడా ఆయన ఏమంటారంటే ఒక పని సాధారణంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరి మధ్యలో మీరు సాధారణ పరిస్థితుల్లో చెయ్యకూడని పనిని మీరు చేసే విధంగా నేను కానీ ఏదైనా చర్యలు తీసుకొని ఉంటే అంటే మిమ్మల్ని అబైట్ చేయాలి, మీరు ఆ పని చేసే విధంగా నేను మీ సర్కమ్స్టాన్సెస్ని క్రియేట్ చేయాలి, లేదంటే చెయ్యి అని చెప్పాలి. ఇది చేయకపోతే ఇంకేదో నేను లాస్ చేస్తాను, నేను చంపేస్తాను, లేదా నీ ఫ్యామిలీని చంపేస్తాను, ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండాలి. అంటే మీకు ఈ పని చెయ్యడం తప్ప, అంటే చచ్చిపోవడం కావచ్చు, లేదా ఇంకొకరిని చంపడం కావచ్చు, లేదా ఇంకోటి ఏదైనా అబైట్మెంట్ అంటే ఎనీథింగ్. సో ఆ పని చెయ్యడం తప్ప మీకు అసలు వేరే ఏ ఆప్షను లేదు అనే పరిస్థితిని నేను క్రియేట్ చేయాలి. అప్పుడు మాత్రమే అబైట్మెంట్ అవుతుంది. ఎందుకంటే అబైట్మెంట్కి 2 limbs ఉంటాయి అబైట్మెంట్ డెఫినేషన్లో. ఒకటి వచ్చేసి మీరు సూసైడ్ చేసుకునే విధంగా నేను పరిస్థితి క్రియేట్ చేయాలి, లేదా సూసైడ్ చేసుకోవాలి నువ్వు అని చెప్పి నేను టర్మ్స్ డిక్టేట్ చేయాలి. సో నాకు ఆ చనిపోయిన వ్యక్తికి మధ్యలో క్లోజ్ ప్రాక్సిమిటీ ఉండాలి ఆ రోజు పరిస్థితులలో, ఇతనికి వేరే ఏ రికోర్స్ లేదు అనేది ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్తూ అన్నారు డబ్బులు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పేసి నేను సూసైడ్ నోట్ రాసి చచ్చిపోతాను. ఏమీ కాదు. ఎందుకు అంటే డబ్బులు ఇవ్వలేదు ఒక వ్యక్తి. ఇప్పుడు అర్నబ్ గోస్వామి కేసు ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అర్నబ్ గోస్వామి దాదాపు 30-35 రోజులు జైల్లో ఉన్నాడు. అవును. ఎందుకున్నాడు ఆ కేసులో? ఒక వ్యక్తి నాకు అర్నబ్ గోస్వామి 30 లక్షలు ఎంత ఇవ్వాలి, ఇతను ఇవ్వట్లేదు, నేను రిపీట్ చేసినా ఇవ్వట్లేదు, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇతను నాకు ఇవ్వాలి, నేను ఎన్నిసార్లు అడిగినా కానీ అతను ఏం చేసుకోపో అంటున్నాడు. కాబట్టి సూసైడ్ నోట్ కూడా రాశాడు అతను. ఐ థింక్ నాకు మెమరీ ఈజ్ కరెక్ట్. సూసైడ్ నోట్ కూడా రాసి అతను పలానా అర్నబ్ గోస్వామి వల్లనే నేను చచ్చిపోతున్నానని చెప్పాడు. ఈ అర్నబ్ గోస్వామి అరెస్ట్ అయిన తర్వాత అప్పుడు కూడా కోర్టు ఇంటర్వ్యూని ఏమన్నది అంటే రికోర్స్ ఏంటి, నేను డబ్బులు ఇవ్వట్లేదు, ఒక వ్యక్తి ఎవరికో డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేయాలి? సివిల్ సూట్ వేసుకోవచ్చు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఏదైనా హెరాస్మెంట్ ఏదైనా ఉందంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. డబ్బులు ఇవ్వాలి అని అంటే వెళ్ళి సివిల్ సూటో లేకపోతే ఇంకా చెక్ బౌన్స్ కేసులో ఇంక దగ్గర ఉన్న ప్రూఫ్లు ఉంటే అవి వేసుకొని కోర్టుకు వెళ్ళాలి, లీగల్ రికోర్స్ తీసుకోవాలి. అంతే తప్ప అంటే మీకు ఒక ఆల్టర్నేటివ్ ఉంది. అతను లేకుంటే ఇప్పుడు నేను నీ కూతురో లేకుంటే నీకు సంబంధించిన వ్యక్తి నా దగ్గర ఉంది, నేను చంపేస్తున్నాను, నేను చంపకూడదు అంటే నువ్వు చచ్చిపో అంటే అపాయింట్మెంట్ అవుతుంది. ఈజీగా ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా. మీరు చెప్తున్న 2-3 కేసుల్లో ఓ రీజన్ కనిపిస్తుంది. ఇద్దరు A, B మధ్యన ఏదో రిలేషన్ వస్తుంది. కానీ స్కూల్లో కాలేజీలో స్టూడెంట్స్ లెసన్ వింటూ బయటకు వెళ్ళి సూసైడ్ చేసుకుంటాడు. అవును. దానికి లెక్చరర్కి ఏం సంబంధం ఉంటుందండి? అంటే యాక్చువల్గా ఉండదండి. కానీ అక్కడ 306 వస్తుంది కదా. 306 అబ్సల్యూట్ మైండ్లెస్ ప్రావిజన్స్ ఇవన్నీ. మైండ్లెస్గా కంప్లైంట్ వాళ్ళు ఇచ్చారు. మైండ్లెస్గా పోలీసు వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా కనీసం బేసిక్ మైండ్ కూడా అప్లై చేయని ప్రావిజన్ ఇది 306 అనేది. ఇప్పుడు చచ్చిపోయాను లెక్చరర్ స్టూడెంట్కి ఏం చెప్తాడు? చదువుకోవాలని చెప్తారు, అంతకు మించి లేదు. ఆ స్ట్రెస్ నుండి ఆయన వెళ్ళి సూసైడ్ చేసుకుంటే స్ట్రెస్ తట్టుకోలేకపోతే రాదు కదా కాలేజ్. ఒక వ్యక్తి స్ట్రెస్ తట్టుకోలేకపోతే దానికి ఇంకొకరు బాధ్యులు ఎలా అవుతారు? అదే మీకు నేను చెప్పిన అలహాబాద్ హైకోర్టు మ్యాటర్లో కూడా ఉత్తరప్రదేశ్ హిందుస్థాన్ యూనిలివర్ కేసులో కూడా ఇదే జరిగింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే అవును ఒక టీమ్ మీటింగ్లో తిట్టారు, నువ్వు పర్ఫామ్ చేయట్లేదు అన్నారు, నీకు ఉద్యోగం తీసేస్తాను అని అన్నారు. అంటే కంపెనీలో ప్రెజర్లో తిట్టరా? కేవలం తిట్టడము, లేదంటే నిన్ను అంటే హ్యూమిలేట్ చేయడము, లేకపోతే అంటే నలుగురు మధ్యలో హ్యూమిలేట్ చేయడము, లేకపోతే నీకు ఉద్యోగం తీసేస్తాను అనడము, నీకు పలానా బెనిఫిట్ తీసేస్తాను అనడము, ఇవన్నీ సూసైడ్ ఎలా అవుతాయి?